గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు వీక్ డే కాబట్టి పిల్లలకు స్కూల్ ఉంది. అలాగే అందుకని మార్నింగ్ 5:30కే లేసాను. లేచి ఇంకా ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. ఆ తర్వాత ఇంకా వాకిళ్ళు ఊడిసి ముగ్గు అయితే పెట్టేశాను. తులసి కోట దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేశాను. ఈ చెట్లు చూసారా, ఇది మొన్న నర్సరీ నుంచి తీసుకొచ్చాను. ఇందులో కొన్ని ఇండోర్ ప్లాంట్ కూడా ఉన్నాయి. అవి ఇంట్లో పెడితే మంచిగా పెరగట్లేదు. ఆ లీఫ్ అన్నీ కొంచెం ఎల్లోయిష్గా అలాగా మారుతున్నాయి. అందుకనే చెప్పి ఇంకా బయట పెట్టి చూస్తామని చెప్పి అలాగే ఇంటి ముందు పెట్టేశాను. ఇంకా కొన్ని కరివేపాకుల కోసం పచ్చిమిరపకాయలు కావాలి. అందుకని ఇంకా డాబా పైకి వచ్చి అవైతే కోసుకుంటున్నాను. నాకైతే ఒక చిన్ని గార్డెన్ ఉంది. అంటే కొన్ని ఫ్లవర్స్ చెట్లు అలాగే కొన్ని వెజిటేబుల్స్ చెట్లు ఉన్నాయి. ఆ వీడియో కూడా మీతోటి తొందరలోనే అప్డేట్ చేస్తాను. ఇంకా ఈరోజు పిల్లలకి లంచ్ అయితే పెసరపప్పు అయితే వండాను. అవైతే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు సేమియా ఉప్మా చేశాను. రోజు ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఇవే కదా అని చెప్పి పిల్లలు సేమియా ఉప్మా అడిగారు. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి సేమియా ఉప్మా అయితే చేసేసాను. లంచ్ బాక్స్ కూడా అయితే వాళ్ళకి పెట్టేశాను. ఇవాళ పప్పు, ఆమ్లెట్, స్నాక్స్కి అయితే ఇవి పెట్టేశాను. పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 5 minutes అలాగా రెస్ట్ తీసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ 5:30కి లేస్తే ఇంకా కంటిన్యూగా నిలబడే ఉంటాను కదా. సో అందుకని చెప్పి ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 5 minutes నేను కూర్చుంటాను. ఆ తర్వాత అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తే వర్క్ చేస్తే ఒక 1 hour 1.5 hour పట్టిద్ది నాకు. అందుకని ఇంకా కూర్చొని తర్వాత మెల్లగా స్టార్ట్ చేస్తాను. ఇది పిల్లల రూము. పైకి వస్తే ఇంకా ఇలాగ ఉంటాయి రోజు. ఇంకా ఈ బెడ్షీటు, పిల్లోస్ అవన్నీ కొంచెం దులిపి ఆ బెడ్షీట్ అవన్నీ ఇంకా ఫోల్డ్ చేసి అలా పెట్టుకుంటాను. ఇల్లు అయితే ఇంకా ఊడిచేస్తున్నాను. పైనుంచి అయితే కిందకి అలా ఊడ్చుకొని వస్తున్నాను. ఇంకా ఇల్లు ఊడిచేసి ఇంకా మాప్ అయితే పెట్టుకుంటాను. నేను రోజు ఇల్లు ఊడిసి మాప్ కంపల్సరీ పెట్టుకుంటాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా. మా బాబు అయితే బాగా అల్లరి చేస్తాడు. అలాగే ఏదో ఒకటి పారిపోస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అందులో కిచెన్లో ఏదో ఒకటి పడుతూనే ఉండదు మనం ఎంత చేసినా కూడా. అందుకని కంపల్సరీగా ఊడిసి మాప్ పెట్టాల్సిందే. మా ఫ్రెండ్స్లో కొంతమంది అన్నారు, మెయిన్నే పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఒక్కదాన్ని ఎందుకు అంతగానం కష్టపడుతున్నామని చెప్పి. వాళ్ళు నా మంచి కోసమే చెప్పారు. అయినా సరే నాకెందుకనో మెయిన్నే పెట్టుకునే విషయాల్లో అంతగా ఇష్టం లేదు. నా వర్క్ నేను చేస్తేనే నేను సాటిస్ఫై అవుతాను. సో అందుకని చెప్పి ఇంకా మెయిన్నే అయితే పెట్టుకోలేదు.
ఎందుకంటే ఇంట్లో నాకు నేను చేసుకున్న వర్కే ఉంది. నలుగురమే కాబట్టి అంత పెద్ద వర్క్ అయితే ఉండవు. మా వారు, మా పిల్లలెళ్ళిన తర్వాత ఇంక నేనొక్కదాన్నే ఉంటాను. ఇంకా మెయిడొచ్చి పనులన్నీ చేసిన తర్వాత నేను ఎలాగనే ఖాళీగానే ఉంటాను. నాకు కూడా అయితే బోర్ కొట్టిద్ది. ఇంక ఏ పని ఉండవు చేయడానికి. ఇంక వాళ్ళొచ్చేదాకా నాకు ఇంక ఏ పని ఉండవు కాబట్టి నాకు బోర్ కొట్టిద్ది. అందుకని చెప్పి ఇంకా మెయిడ్‌నే పెట్టుకునే విషయాల్లో చేయలేదు. మెయిడ్‌ని అయితే పెట్టుకోలేవు. ఇంకొకటేంటంటే నా నా నేటివ్ వచ్చేసి కేరళ. మా వారిది ఆంధ్ర. మేము చెన్నైలో అయితే సెటిల్ అయ్యాము. నా ఎందుకు చెప్పానంటే నా మాటల్లో నాకు తెలుగు వచ్చు గానీ అంత పూర్తిగా రాదు. సో, నా మాట్లాడే మాటల్లో కొన్ని కొన్ని వర్డ్స్ డిఫరెన్స్ ఉండయి కాబట్టి చెప్తున్నాను. అంట్లు అయితే ఇంకా తోమేశాను. ఇంకా అలాగా బిందెలో నీళ్ళైతే పట్టేసుకొని ఇలాగ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఆరో దగ్గర అందవు. మా బాబుకి అందవు. అలాగా నాకు కుకింగ్ కూడా యూస్ అయ్యిద్ది. ఇంకా కిచెన్‌లో అయితే వర్క్ మొత్తం అయిపోయింది. కిచెన్ ఇలాగ నీట్‌గా కనిపిస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తది గదా! కిచెనే కాదు ఇల్లంతా మంచిగా మొత్తం క్లీన్ అయిన తర్వాత ఒకసారి చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తది. అలాగా ఇంకా కిచెన్‌లో నాకు ఈవినింగ్ దాకా వర్క్ ఏమీ ఉండవు. ఇంకా డిన్నర్ కోసమే ఇంకా కిచెన్‌లోకెళ్ళేది. ఇంకా బట్టలు గూడా ఆరిపోయింది నాది. నేను మార్నింగ్ లేవంగానే మిషన్‌లో బట్టలు వేసేస్తాను.
ఇంక పిల్లలెళ్ళే లోపల ఇంగా బట్టలు గూడా నేను మిషన్ గూడా అయిపోతది. ఇంక బట్టలు ఆరేస్తాను. ఇంగ మధ్యాహ్నం నా ఇంట్లో వర్క్ అంతా అయ్యేసరికి బట్టలు ఆరిపోతే ఇంగ అవి తీసుకొచ్చి ఇంగ మడత పెట్టుకుంటాను. ఎవరి బట్టలు వాళ్ళకింక అలాగా పెట్టేసుకుంటాను. ఇది కొత్త రోలండి. ఇది మొన్న మహాబలిపురం వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. ఈ రోలొచ్చేసి నాకు 350 రూపీసే పడిందండి. కానీ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వెడల్పుగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పడో నుంచో అనుకున్నాను ఇలాంటి ఒక రోలు కొనుక్కుందామని చెప్పి. అందుకనే ఇంకా కొనుక్కున్నాను. కొత్త రోలు మనం ఎలా యూజ్ చేయాలా అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రోల్ని ఇలాగ ఉట్టిగా మనం ఇలా రుబ్బుకోవాలి ఏమీ లేకుండానే. అందులో ఉన్న ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. రాళ్ళు, ఇసుక అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ మనకి ఇంగా ఇలా ఉట్టిగా రుబ్బుకుంటే వచ్చేస్తది. అలా రుబ్బుకొని తర్వాత ఇంగా వాష్ చేసుకోవాలి. ఇంకా వాష్ చేసుకొని తర్వాత ఏం చేయాలంటే పొడి బియ్యం ఉంది కదా! అది వేసుకొని రుబ్బుకోవాలి. నూరాలి బాగా. అంటే పౌడర్‌లాగా అవ్వాలి బియ్యం మొత్తం. అలా అలా రుబ్బుకున్నప్పుడు ఆ బియ్యం క్రష్ అలా అవుతది గదా! అయినప్పుడు అందులో ఉన్న డస్టు, ఆ ఇసుక, రాళ్ళంతా వచ్చేస్తదంట. నాకీ ప్రాసెస్ అంతా మా అత్తయ్య గారు చెప్పారు. ఇలా చేస్తే మళ్ళీ మనం యూజ్ చేయడానికి అవుద్ది. అయంతా పోతదని. అదే అలాగా మొత్తం మీలో చాలామందికి తెలిసే ఉండదు ఈ ప్రాసెస్ అంతా. ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నాను. నాకు కూడా తెలీదు. మా అత్తయ్య గారు చెప్పారు తప్ప నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. అది మీకు కూడా చూపిస్తున్నాను. తర్వాత ఏంటంటే తడి బియ్యం ఎయ్యాలి. నేనైతే ఈ బియ్యాన్ని మార్నింగ్ నానబెట్టాను. నానబెట్టి ఆఫ్టర్‌నూన్ అయితే ఇలాగ నూరుకుంటున్నాను. ఇది బాగా ఇలాగ దోస మావులాగా అవ్వాలనమాట. బాగా రుబ్బుకోవాలి. రుబ్బుకుంటే మళ్ళీ అందులో ఉన్న ఏమైనా డస్ట్ ఇవన్నీ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తది ఇంగా. చూసారా ఎలాగయిందో? అలాగ అవ్వాలి. మంచిగా అలా రుబ్బుకోవాలి. ఇంకా వీటిని తీసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇంకా మనం యూస్ చేసుకోవచ్చు. కానీ ఈ వాష్ చేసుకొని కొద్దిసేపు పెట్టిందనుకో ఇంకా ఇలా వాష్ చేసినప్పుడు ఇలా బ్లాక్‌గా అవుతది. తర్వాత మళ్ళీ నార్మల్‌గా వైట్‌గానే అయితది. ఇప్పుడు నేను వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇంకోసేపు ఆగిన తర్వాత చూపిస్తాను. చూసారా ఎలా వైట్‌గా అయిందో మళ్ళీ అలాగే అయితది. మళ్ళీ మనకి బ్లాక్‌గా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలాగ మొత్తం రోలుకి అన్నిటికీ మంచిగా మొత్తం ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలి. ఇలాగ అప్లై చేసుకుంటే మళ్ళీ మనకి అలా వైట్‌గా ఉండదు. మళ్ళీ బ్లాక్‌గానే ఉండదు. మొత్తం ఇలాగ ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ డే నుంచి మనం ఇంకా యూస్ చేసుకోవచ్చు నార్మల్‌గా వేటికైనా. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. అలాగే నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.